సామాజిక పెన్షన్లను 3000 రూపాయలకు పెంచుతూ ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన అమరావతి సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ అయింది. సుమారు 45 అంశాలపై చర్చించారు. జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జనవరిలో ఆసరా, చేయూత పథకాలు అమలు చేయాలని నిర్ణయించింది. అలాగే ఆరోగ్యశ్రీ చికిత్స పరిధిని 25 లక్షల పెంపునకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలియజేసింది. విశాఖ లైట్ మెట్రో ప్రాజెక్టు డిపిఆర్కు కూడా ఆమోదముద్ర వేసింది. హై వాల్యూ ప్రొసీజర్స్కి గత 4 సంవత్సరాల్లో 1897 కోట్ల రూపాయలుగా పైన ఖర్చు చేశారు. 1897 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ ఏడాది ఆరోగ్యశ్రీ కోసం 4400 కోట్లు ప్రభుత్వం. ఈ విషయాన్ని కూడా మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అంటే బకాయిలతో ఉండేది. 668 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయారు ఆయన. దాన్ని కూడా మా ప్రభుత్వం తీర్చింది. అంటే పేదల ఆరోగ్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, లేకపోతే బాధ్యత, భరోసా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా తెలిసిందనేటువంటి విషయాన్ని. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలను గెలుచుకుని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు వణుకు పుట్టిస్తోందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్ పట్టణంలో బీజేపీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి ఉంటే ప్రజలు, ధర్మం, న్యాయం గెలిచేవని వ్యాఖ్యానించారు. గతంలో ఇక్కడ బీజేపీకి కేవలం 1400 ఓట్లు వచ్చాయని, కానీ ఇప్పుడు ప్రతి గ్రామంలో 100 మంది కార్యకర్తలు తయారైనట్టు చెప్పారు. మనం అనుకున్నట్టుగా 100% 1470 ఓట్లు వచ్చినప్పుడే 22,000 ఓట్లు వచ్చినాయి 4 నెలలకి. రేపు ఇవాళ ఇక్కడ 66,000 ఓట్లు వచ్చినాయి. గజ్వేల్ నియోజకవర్గంలో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మీదే విజయం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మెదక్ పార్లమెంట్ ఇవాళ మనకు వచ్చిన ఓట్లు 2,20,000 ఓట్లే కావచ్చు, వాళ్ళకు 6 లక్షల పైచీలకు రావచ్చు, ఇంకో పార్టీకి 5 లక్షల పైచీలకు రావచ్చు. కానీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మాత్రం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, ఇవాళ దేంతో సంబంధం లేకుండా దేశ సమగ్రత, దేశ అభివృద్ధి, దేశ భద్రత, దేశ ప్రజల ఆత్మ గౌరవం సమున్నతంగా ఉండాలంటే ఇలా మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని చెప్పి అశేష ప్రజానీకం కోరుకున్న సందర్భం కాబట్టి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కోరుకున్న సందర్భం కాబట్టి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో పొత్తులపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య నేతలు, జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, పార్లమెంటు ప్రభారీలు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటు ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ నేతలు, కేడర్కు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. డిసెంబర్ చివరి వారంలో తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాబోతున్నట్టు చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో పొత్తులు ఉండవని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.